నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం లాస్ట్ టైం వీడియోలో అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటే కనుక ఒక ఇంట్లో వాళ్ళు కొట్టుకోకుండా ఉండాలి అంటే, అన్యోన్యంగా ఉండాలి అంటే అనే అంశం గురించి మాట్లాడుతూ రామాయణం గురించి ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఇలాంటి ఇతిహాసాల్లోనే ఇంకొక స్టోరీ ఏదన్నా ఉంటే చెప్దాం ఈరోజు. ఓకే, అంటే ఇప్పుడు రామాయణంతో సాటి వచ్చేది మహాభారతమే. మనకున్న పురాణాల్లో బెస్ట్ పురాణం అంటే బాగా అందరికి బోల్డన్ని అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 18 ఉన్నాయి పురాణాలు. మిగిలిన పురాణాలు మనకు అవన్నీ బాగా తెలీదు. ఈ ఇతిహాసాలు మనం చెప్పుకున్నదే రామాయణం, మహాభారతం, మూడోది భాగవతం. ఇవే మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. అయితే మహాభారతంలో కూడా సేమ్ ఇలాంటిదే ఒక కథ ఉంది. ఇప్పుడు రామాయణంలో ముగ్గురు వేరు తల్లుల తాలూకు 4 కొడుకుల గురించి చెప్తాం. మహాభారత కథల్లో 2 వేరు తల్లులు, 5 కొడుకులు, 5 పిల్లలు. అయితే ఈ 5 పిల్లలు ఏంటంటే వీళ్ళు ఈ మహాభారత కథలు వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి. ఏంటంటే ఇప్పుడు ఒక రాజుగారికి 2 అబ్బాయిలు ఉన్నారనుకో, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరికి 2 భార్యలను తెచ్చారు. ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన ఇంకోటి ఏదో అయ్యాడు. మొత్తానికి వాళ్ళకి పిల్లలు లేరు. ఈ రాజ్యాన్ని నడపడానికి సంతానం కావాలి. సంతానం పుట్టే అవకాశం లేనప్పుడు క్షేత్రం ప్రధానం. క్షేత్రము బీజము అని 2 పదార్థాలు. క్షేత్రం అంటే స్త్రీ, బీజం అంటే పురుషుడు. ఇప్పుడు రాజుగారి భార్యకి రాజుగారి వల్లనే కలిగిన సంతానం ఫస్ట్ కిడ్ అలా అవ్వచ్చు. రాజుగారి అనుమతితోటే వేరే ఎవరి వల్ల అయినా భార్యకి సంతానం కలగచ్చు. క్షేత్రజుడు అంటారు. భార్యకి పుట్టిన సంతానానికి కూడా పూర్తి స్థాయి సమాన హక్కులు రాజ్యం మీద ఉండేవి. అలాంటి రోజులు అవి. ఇప్పుడు మనం కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అవి చేయిస్తున్నాము. తండ్రి తాలూకు సంతానమే కావచ్చు, లేదా ఇంకొక రకమైన ఆలోచన అయినా చేయొచ్చు కదా. అలాంటిది ఇప్పుడు మనం కొత్తగా చూడడం కాకుండా మహాభారత కాలంలోనే ఉంది. అయితే ఈ శంతన్ మహారాజు తాలూకు సంతానమైన వాళ్ళ 2 అబ్బాయిలకి సంతానం లేదు, వాళ్ళకి పిల్లలు లేరు. సో వాళ్ళ తాలూకు 2 భార్యలకి, అంబిక, అంబాలిక, వాళ్ళలో ఒక ఆయన తాలూకు విచిత్ర వీరుడి భార్యలు వాళ్ళిద్దరికి వ్యాస మహర్షి వల్ల సంతానం కలిగింది. అయితే ఈ వ్యాస మహర్షి వచ్చినప్పుడు పెద్ద ఆవిడ కళ్ళు మూసుకుందట. కళ్ళు మూసుకునేసరికల్లా ఆవిడకి పుట్టిన కొడుకు అంధుడుగా పుట్టాడు. కళ్ళు లేవు ఆయనకి, పుట్టకతోటే అంధుడు. ధృతరాష్ట్రుడు ఆయన పేరు. రెండో ఆవిడ కళ్ళు మూసుకోలేదు, కానీ ఆయన చూసేసరికల్లా ఋషి పెద్దవాడు భయపడి ఆవిడ తెల్లగా అయిపోయిందట. అంటే భయంతో పాలిపోయిందని చెప్తాం కదా మనం. మొహంలో రక్తం, కత్తి బయటకు నెత్తురు చుక్కలేదు, అలాంటి పదాలు వాడతాం. అంటే భయంతో తెల్లగా అయిపోయింది ఆవిడ. దాంతో ఆవిడకి పుట్టిన పిల్లవాడు పాండురాజు. అతనికి భయపడితే ఎనిమియా ఏదో ఉంది, పాండురోగం, సమ్ డిసీజే. అయితే కానీ వ్యక్తిగా బలమైన వాడే అతను. తర్వాత ఏమైంది, వీళ్ళిద్దరూ రాజా రోజుల దగ్గర, అంటే రాజా అభిషేకాన్ని దగ్గరకు వచ్చేసరికల్లా అంధుడైన వాడికి రాజ్యాధికారం లేదు. కాబట్టి పెద్దవాడికి రాజ్యం ఇవ్వకుండా రెండో వాడికి రాజ్యం ఇచ్చారు. పాండురాజు రాజ్యం ఇచ్చారు. పెద్ద ఆయనకి పెళ్ళైంది, రెండో ఆయనకి పెళ్ళైంది. పెద్ద ఆయనకు ఓ భార్య గాంధారీదేవి. ఈ పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి, 2 భార్యలు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పాండురాజు ఎక్కడో వేటకి వెళ్ళి, అతనికి మృగయావ్యసనుడు, బాగా వేటకి వెళ్ళి, అంటే వేట అంటే ఇష్టం. 2 లేళ్ళు జంటగా తిరుగుతున్న 2 లేళ్ళని కొట్టేసరికల్లా సహజంగా చేస్తారు కదా, లేళ్ళని వేటను కొడతారు, దుప్పుల్ని కొడతారు బాణంతో. ఈ కొట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరూ నిజానికి లేళ్ళు కాదు, ఒక ఋషి, అతని భార్య. రకరకాల రూపాలు మార్చుకుంటూ రొమాంటిక్గా తిరుగుతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ జంట కలిసి జోడుగా ఉన్నప్పుడు బాణం తగిలిందో వెంటనే మరణించినాయి. అతను ఏం చేశాడంటే మరణిస్తూ శపించాడు, నువ్వు నీ భార్యలతో కనుక సన్నిహితంగా ఉన్నావా నీకు మరణం సంభవిస్తుంది అని. పిల్లలు కలగల, 2 భార్యలు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? దాంతో అతను నాకు ఈ రాజ్యం వద్దు, ఏం వద్దని భార్యలిద్దరిని తీసుకుని వనవాసానికి వెళ్ళిపోయాడట. వానప్రస్థంలాగా. అంటే అతను సంసారం చేయడానికి వీల్లేదు, సంతానం కలగదు, భార్యలతో కలిసి ఉండే అవకాశం అతనికి లేదు. వాళ్ళు అతనికి తోడుగా ఉన్నారంతే, 2 కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అతను ఒకసారి స్వర్గానికి వెళ్ళాడట. అక్కడ ఉన్న ఋషులు, మునులు అంతా వాళ్ళు స్వర్గంలో ఏదో హోమం జరుగుతుందని వెళ్ళారు, యాగం జరుగుతుంటే వెళ్ళేసరికల్లా ఈయన కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. స్వర్గానికి ఎలా వెళ్తారు రమ్మగారు, చచ్చిపోయాక వెళ్ళాలి కదా అని అడుగుతారు మీరు. కాదు, మన రామాయణ మహాభారత కాలంలో స్వర్గానికి సింపుల్గా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. స్వర్గం అంటే ఎక్కడుందో మనం ఆకాశంలో ఉందని ఊహిస్తాము, వాళ్ళకి తెలుసు సింపుల్గా వెళ్ళి రాగలిగేవాళ్ళు. అసలు రఘువంశంలో కాళిదాసు చెప్తాడు, ఈ రఘువంశపు రాజులంటే ఆనాక రథవర్త్మనాం, అంటే వాళ్ళకి స్వర్గం దాకా వెళ్లేందుకు రథాలకి దారి ఉందట. రఘువంశపు రాజులకి రథం మీద స్వర్గానికి వెళ్ళిపోగలరు వాళ్ళు. గుర్రాలు తోలుకుంటూ వెళ్ళిపోతారు. అలా వెళ్ళగలిగే రోజులు అవి.
మనకి దానికి సంబంధం లేదు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వేరు, అప్పటి రోజు వెళ్ళగలిగే వారట వారటానే చెప్పుకోవాలి. మహాభారతంలో ఉంది, అదే మనం చెప్పుకుంటాం కదా. అయితే ఈయన స్వర్గానికి వెళ్ళేసరికల్లా ఇంద్రుడు ఆ తలుపులు ఇతనికి తెరవబడలేదు. ఎందుకంటే నీకు సంతానం లేదు కాబట్టి, నీ వల్ల నీ పితరులు ధన్యత చెందరు. అంటే నీ ముందున్న తాత తండ్రులకి నువ్వు నీరు ఇవ్వలేవు. నీకు కొడుకులు ఉంటే కదా, వాడు నీకు నీళ్ళు ఇస్తాడు, ఆ నీళ్లు నీ పితరులకు చెందుతాయి. పితృదేవతలను సంతృప్తి పరిచే అవకాశం లేదు కాబట్టి పాండురాజుకి స్వర్గార్హత లేదన్నారు. ఇది దుఃఖంగా తిరిగి వచ్చేసాడు. అంతకుముందు ఆయన స్వర్గానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. ఈ పెళ్ళయి సంతానం కలకపోయేసరికల్లా ఆయనకు ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ భార్యతోటి మాట్లాడితే ఆ భార్య కుంతీదేవి ఏం చెప్పిందంటే, నాకు ఒక వరం ఉంది, దూర్వాస మహర్షి ఇచ్చాడు, దాంతో సంతానాన్ని పొందొచ్చు అని చెప్పింది. అప్పుడు ఆయన బాగా బతిమలాడి భార్యని సంతానం కావాలి మనకని బతిమలాడుకుని ఏం చేశాడు, మొట్టమొదట ఈవిడ యమధర్మరాజుని పిలువు, ఆయన ద్వారా సంతానాన్ని తీసుకుందామన్నాడు. యమధర్మరాజు మంత్రాన్ని ఆవాహన చేస్తే యముడు వచ్చి ఈవిడికి ధర్మరాజు యుధిష్ఠిరుడు అనే ఒక కొడుకుని ఇచ్చాడు. ఈ మంత్ర ప్రభావంతో మనుషులు రావడం ఇదంతా న్యాచురల్ ప్రక్రియ జరిగిందని మనం అనుకోవడానికి వీల్లేదు. అలా జరిగి ఉండకపోవచ్చు. మంత్ర అధిష్టాన దేవత ఎవడో అతను వచ్చి వరం ఇస్తాడు సంతానం కలిగేలాగా. అంతే తప్పిస్తే ఇక మామూలు మన రెగ్యులర్ కథల్లో చెప్పుకునేవేవి ఇందులో చెప్పుకోవడానికి అసలు మహాభారతంలో ఆ రకమైనది ఏమీ కనిపించదు మనకి. రెండోసారి పాండురాజు అన్నాడు, ఇంకోసారి అని బతిమలాడి రెండోసారి ఏం చేశాడు, మళ్ళీ ఈ వాయుదేవుని పిలిచి ఆవిడ మళ్ళీ భీముడిని రెండో సంతానంగా పొందింది. మూడోసారి బాగా బతిమలాడాడు ఆయన. ఇంద్రుడి కోసం ఒక హోమం కూడా చేశాడు. ఇంద్రుడిని పిలుస్తాను, చక్కగా అందమైన వాడు, మంచి బలశాలి అయిన పిల్లవాడిని ఇంకొక సంతానం ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు తోడుంటారని బాగా బతిమలాడితే ఆవిడ ఏం చేసింది, మూడోసారి ఆ ఇంద్రుడిని తను కూడా పిలిచి ఆల్రెడీ సంతుష్టుడైనటువంటి ఇంద్రుడు ఆవిడికి అద్భుతమైన కుమారుడిని ఇచ్చాడు, అతడే అర్జునుడు. అయిందా? ఇక నాలుగోసారి ఈయనకి తృప్తి తీరలా, కొడుకులను చూసుకుంటుంటే గొప్ప సరదాగా ఉండదు. ఇంకా కాను అని అడిగితే ఆవిడ ససేమిరా నేను చెయ్యననేసి, చేయకూడదు, 3 సార్లు పిలిచాం, ఒక మంత్రాన్ని పదే ఆవాహన చేసి ఇలా చేయకూడదు, 3 సార్లు పిల్లల కంటే పర్వాలేదు, అంటే నీ రాజ్యం కోసము నీకోసం ఒకడు రాజు అవుతాడు, 2 వాడికి సహాయపడతారు, ఇంకా 4వ వాడు ఏం చేయాలి, కాబట్టి నేను ఇది అధర్మం, నేను చెయ్యనంది. ఆవిడ అంత ధర్మనిష్టాపరాలు. భర్త అనుమతితోటే ఇలా మంత్ర ప్రభావంతో సంతానాన్ని కన్నది కానీ జారత్వం కాదు అది. ఆవిడ కాల్జారిన రకము అన్నమాట మనం అస్సలు మాట కూడా అనకూడదు, వర్డ్ కూడా తప్పే. దాంతో ఆవిడ నేను ఇంకా చైన్ అనేసరికల్లా ఇప్పుడు ఈయన ఏం చేశాడు, మాద్రి ఈ రెండో భార్య ఉంది కదా, ఆవిడికి ఈ పెద్ద ఆవిడ తాలూకు సంతానాన్ని చూస్తే కొంచెం కష్టంగా ఉండేది. ఆవిడ ఒళ్ళో 3 చక్కటి పిల్లలు ఉన్నారు, మన ఒడి ఖాళీగా ఉందని ఆవిడ కొంచెం భర్తను బతిమలాడింది. నేను సవితి కదా, నేనేం అడుగుతాను, నువ్వు అడగను. ఆయన ఏం చేశాడు, మళ్ళీ మాద్రికి కూడా ఈ వరాన్ని నీ దగ్గర ఉంది కదా మంత్రం ఆమెకు ఉపదేశించు, ఆమె కూడా సంతానాన్ని పొందేలాగా చెయ్యి, పాపం ఇదిగా ఉందని బతిమలాడాడు. ఆవిడేం చేసింది, ఈ మాద్రికి ఈ వరం చెప్పింది. మాద్రి తెలివిగలది. ఆ తెలివితో ఆవిడేం చేసింది, ఈ ఒక్కొక్కడిని పిలిస్తే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పిల్లవాడిని ఇస్తాడు అని అశ్విని దేవతల్ని పిలిచింది ఆవిడ. అశ్విని దేవతలు జోడు, 2 డాక్టర్లు, వాళ్ళిద్దరు. అశ్విని దేవతలు అంటే మనకి ఈ వైద్యానికి ఆద్యులు వాళ్ళేనని చెప్తారు. చాలా రకాల వైద్యాలు చేస్తారని, అసలు చాలామంది డాక్టర్లు అశ్విని కుమార్ అనే పేరున్న వాళ్ళు కనిపిస్తారు. అలా పెద్దవాడయ్యాక పిల్లాడు డాక్టర్ అవ్వాలంటే అశ్విని కుమార్ అని పేరు పెట్టుకోవాలి. మాకు ధన్వంతరి గారని ఒక మంచి డాక్టర్ ఉండేవారు, మా నాన్నగారి స్నేహితులు. ఆ పేరుకి తగ్గట్టే అనమాట. ధన్వంతరి అంటే దేవ వైద్యుడు, వీళ్ళు వైద్య దేవతలు అనమాట, అశ్విని దేవతలు. 2 పిలిచింది తెలివిగా. 2 అబ్బాయిలు పుట్టారు, నకులుడు సహదేవుడు. ఇప్పుడు వీళ్ళు 5 2 వేరు తల్లుల సంతానం. తండ్రులు కూడా వేరే, అంటే ఏమన్నా టెక్నికల్ తండ్రి అంటే ఒరిజినల్ తండ్రి పాండురాజు అయినప్పటికీ పాండురాజు సంతానం పాండవులు అనే పేరు వచ్చింది కానీ పాండు అనుమతితోటి అతని భార్యలకి కలిగిన సంతానం. వినడానికి విచిత్రమైన గాథలాగా ఉంది కదా. తర్వాత ఏమైంది, పాండురాజు కొన్నాళ్ల తర్వాత ఏదో వసంతాగమనం, చాలా చెట్లు అవి జిగురిచ్చి చాలా ఉత్సాహభరితంగా ఉంటే కొంచెం రెండో భార్యతోటి సన్నిహితంగా మెలిగేసరికల్లా ఆయన మరణించాడు. మరణిస్తే తన వల్లే భర్త చనిపోయాడని మాద్రి ఏం చేసింది, ఈ పిల్లలిద్దరిని పెద్ద ఆవిడ ఒళ్ళో పెట్టేసి నేను సహగమనం చేస్తాను, ఇతనితో పాటు నేను వెళ్ళిపోతాను, నా వల్లే ఇలా మరణించాడు, పిల్లలకి రాజ్యాధికారం పోతుందేమో, నువ్వు పిల్లల్ని చూసుకోమని చెప్పేసి ఈ 5 పిల్లల్ని అతనికి పెద్ద ఆవిడకి అప్పచెప్పి కుంతీదేవికి అప్పచెప్పి ఆయన చచ్చిపోయాడు. ఈవిడ కాస్త సహగమనం చేసేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ 5 పిల్లల్ని కుంతే పెంచింది. అక్కడి నుంచి వీళ్ళు 5 కదా, వీళ్ళు ఎంత ఎడబాయని జంటలుగా ఉన్నారంటే వాళ్ళు అసలు మేము 3 వీళ్ళిద్దరు అన్న మాటే లేదు. పంచపాండవులు. మనం అసలు పాండవులు అనగానే వేళ్ళు పైకి వెళ్ళిపోతాయి మనకి. ఎందుకు అలా వెళ్ళగలిగింది, వెళ్ళినాయంటే వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారంటే
ఎంత కలిసి ఉన్నారంటే, ఎంత బాగా చూసుకున్నారంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని, అసలు వాళ్ళు లేని జీవితాలు లేనట్టుగానే బాగా కలిసి ఉన్నారు. ఒక భార్యను పంచుకున్నారు 5. ఈ అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు, ద్రౌపది దేవిని వెంట తెచ్చుకున్నాడు. అంతకు ముందంతా వీళ్ళు ఆహారాన్ని తెస్తే వాళ్ళ అమ్మ పంచుకోమంటూ ఉండేది. ఈ అమ్మాయిని చూపించకుండా అమ్మ మేము ఒకటి తెచ్చామంటే 5 పంచుకోమంది ఆవిడ. పంచుకోమంటే 5 సరే బయటకు వచ్చి చూశాక అమ్మాయి కనపడింది. అయ్యో ఇంత మాట అన్నానని ఆవిడ బాధపడింది. కానీ తల్లి మాట మేరకి వాళ్ళు 5 ఆమెను భార్యగా స్వీకరించడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కుంతి చెప్పింది పంచుకోమంది, మేము 3 కుంతి కొడుకులం కాబట్టి మేము 3 ఈ అమ్మాయిని తీసుకుంటామని వీళ్ళు అనలేదు, వాళ్ళు అడగలేదు, ఏమీ అనలా. 5 సమానంగా ఆవిడతోటి కలిసి ఉన్నారు. ఏటా ఒక్కొక్కళ్ళ దగ్గర ఆవిడ ఉండేది. ఎప్పుడు ఏ యజ్ఞం చేసినా వాళ్ళు ఏ యాగం, రాజసూయ యాగం ఏదో చేశారు, అప్పుడు కూడా ధర్మరాజు పక్కన ద్రౌపది దేవే కూర్చుంది. మిగిలిన వాళ్ళు పై పని చేశారు కానీ ఈమె మా భార్య కదా మేము పీటల మీద కూర్చుంటామని వాళ్ళు అడగలేదు, అనలేదు, జరగలేదు. మొదటి వ్యక్తికి ప్రాధాన్యం. అంతే, పెద్దవాడు ఆయన రాజు అయితే ఆవిడ రాణి అవుతుంది. వీళ్ళు రాణిగారి భార్యలు, రాజుగారి తమ్ముళ్ళు, రాణిగారి భర్తలు, రాజుగారి తమ్ముళ్ళు అలాగే ఉన్నారు చివరిదాకా. ప్రతిసారి ఇప్పుడు వాళ్ళు ద్యూత క్రీడ ఆడి, అంటే జూదం ఆడి ఓడిపోయాడు ధర్మరాజు. ఓడిపోయినప్పుడు ఏం చేశాడు, నేను నా తమ్ముళ్ళని పణంగా పెడతానని ఒకసారి, భార్యని పణంగా పెడతానని రెండోసారి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే వీళ్ళల్లో ఒకళ్ళైనా నీ ఒక్కడికే భార్య కాదు, మాకు భార్యేనని కానీ, లేదా అసలు ఈ మత్స్యయంత్రాన్ని కొట్టి ఈమెని తెచ్చింది నేను, ఇది నాది, నువ్వు పందెం ఎట్లా వడుతావని అర్జునుడు అడగలేదు, అతన్ని అనలేదు. ఎంత బ్రదర్హుడ్ రైవలరీ, అక్కడ ఎన్ని రకాల యుద్ధాలు జరిగినాయి, తప్పులు జరిగాయా, ఏం జరిగాయి అవన్నీ పక్కన పెడితే వీళ్ళ దగ్గరున్న ఈ భ్రాతృప్రేమ, ఈ అన్నదమ్ముల మధ్య అన్యోన్యత మాత్రం చాలా నేర్చుకోదగిన విషయం. చివరిదాకా చివరిదాకా అదే జరిగింది. ఎప్పటికప్పుడు అదే పాయింట్, ఏ గొడవ వచ్చినా వీళ్ళు 5 ఒకటి. అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకోవాలి జయ, ఇక్కడ వీళ్ళకి రాజ్యం పట్ల రైవలరీ రాల, వీళ్ళతో పాటే ఉన్న వీళ్ళ కజిన్స్కి రైవలరీ వచ్చింది, వాళ్ళు పోట్లాడారు. ఎందుకు ఇది జరిగిందంటే, ఇప్పుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కదా, తల్లులు వేరు కానీ వాళ్ళకి టెక్నికల్ తండ్రి, జెన్యువన్ తండ్రి ఇద్దరు ఒకటే కదా. వాళ్ళ విచిత్రవీరుడి సంతాన తండ్రి రాజు, ఆయన భార్యలు అంబిక, అంబాలిక కదా. వాళ్ళిద్దరికి సంతానం కలిగింది వ్యాసుడి వల్ల. అంటే ఇప్పుడు అంతా సేమే కదా. పైగా వాళ్ళిద్దరు అక్కా చెల్లి, అంబిక అంబాలిక సొంత అక్క చెల్లి, కాశీ రాజకుమార్తెలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములైనప్పటికీ ధృతరాష్ట్రుడికి తనకి కళ్ళు లేకపోవటం వల్ల తమ్ముడికి రాజ్యం వెళ్ళిందన్న ఉక్రోషాన్ని ఆయన దాచుకోలేదు. ఇందాక మనం మాట్లాడిన సిబ్లింగ్ రైవలరీ ఉంది చూసారా, అది ఇక్కడ అప్లై అయింది అనమాట. ఈయన ఏం చేశాడంటే, తన కొడుకు దుర్యోధనుడు ధర్మరాజు కంటే చిన్నవాడు, రాజ్యం పెద్దవాడికి వెళ్ళాలి ఒరిజినల్గా సహజంగా. అక్కడి నుంచి ఆ పిల్లల తండ్రి, పాండవుల యొక్క తండ్రి అయిన పాండురాజే నిజానికి రాజు. అతను లేకపోవటం వల్ల ఆపద్ధర్మరాజుగా ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడు, కానీ ఒరిజినల్ రాజు ఈయన కాదు. అవును, రాజ్యాధికారం మొట్టమొదట ఉన్నది పాండురాజుకి, అతని సంతానానికి, అందులో పెద్దవాడు, వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి వాళ్ళకే వెళ్ళాలి అన్న మాట అనకుండా, నేను గుడ్డివాడవటం వల్ల నా తమ్ముడికి పోయింది అన్న ఉక్రోషాన్ని దాచుకోలేక తన కొడుకు ఇలా అధర్మంగా ప్రవర్తిస్తుంటే దాన్ని ప్రోత్సహించాడు. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి పాండవులు కౌరవులు కాదు, మొట్టమొదటి కారణం ధృతరాష్ట్రుడే. అతనికి ఉన్న సిబ్లింగ్ రైవలరీ వల్లే ఈ యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధానికి కారణం కేవలం ధృతరాష్ట్రుడి కుళ్ళుబోత్తనం. సిబ్లింగ్ రైవలరీ మంచి పదం వాడుకున్నాం, ఉడుకుబోత్తనం, ఉక్రోషం, తన తమ్ముడి మీద ఉక్రోషాన్ని దాచుకొని చచ్చిపోయినా సరే అతని మీద ఈయనకి ఇదిగానే ఉండేది. కేవలం పదవి వ్యామోహం. పదవి అంటే నా పార్ట్, ఇది నాది, నేను పెద్దవాడిని, నాకు చెందాలి. చిన్నవాడికి వెళ్ళిపోయింది, నాకు కళ్ళు లేవు కాబట్టి నా కొడుకు ఎందుకు నష్టపోవాలి, నేనే రాజునై ఉంటే నా కొడుకే రాజు అయ్యేవాడు కదా. ఇప్పుడు పాండురాజు అప్పుడు రాజుగారి తమ్ముడుగానే ఉండేవాడు, వాడి సంతానం రాజుగారి తమ్ముడు కొడుకులే అయ్యేవారు. వాడికి ఎలా ఛాన్స్ ఉండేది? ఆ ఉక్రోషాన్ని దాచుకోలేక తన కొడుకు చేసే చెడ్డ పనికి, అతను చేస్తున్న అధర్మమైన పనులకి ఈయన ఊతం ఇచ్చాడు. ఇప్పుడు పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టే కదా దీనికి. ఈ పిల్లల్ని యుద్ధానికి ఇట్లా 2 విధాలుగా కూడా పిల్లలకి నేర్పించాలి, చెప్పాలి మనం, అది ఇది కూడా చెప్పాలి కదా. కుంతీదేవి ఏం చెప్పింది, వీళ్ళ అన్నదమ్ములు మనమంతా కలిసి ఉండాలి. వీళ్ళు అడవికి వెళ్ళారు, జూదమాడారు, ఓడిపోయారు, వాళ్ళు అడవికి వెళ్ళారు, తిరిగి వచ్చాక కూడా 4 ఊళ్ళు, 5 ఊళ్ళు ఇవ్వు నాకు చాలు,
5 ఊళ్ళు, నాకు రాజ్యాధికారం అక్కర్లేదు, 5 ఇవ్వమన్నారు. ఆయన రామారావు గారు ఏదో సినిమా ఇంద్రప్రస్థము, మృగప్రస్థము, జయంతము, వారణావతము 4 ఊళ్ళతో పాటు ఇంకొక ఊరు ఇంద్రప్రస్థం ముందు నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. దాంతోపాటు ఉన్నాయి మొత్తం కలిపి ఒక 5 ఊళ్ళు, మా 5గురికి 5 ఊళ్ళు ఇవ్వండి, మిగిలింది నాకు అక్కర్లేదు అని ధర్మరాజు చెప్పినా కూడా అసలు సూది మోపిన సందు కూడా నీకు ఇవ్వనని ఇతను మొండికెత్తాడు. దుర్యోధనుడు ఈ మొండికెత్తడానికి కారణం తండ్రి వత్తాసే, తండ్రికున్న సిబ్లింగ్ రైవలరీనే కారణం. కాబట్టి మనం ముందు నుంచి పిల్లలకి, మన పిల్లలు కొట్లాడుకోకూడదు, మన పిల్లలు ఎప్పటికీ అన్యోన్యంగా చక్కగా కలిసి ఉండాలంటే మనకున్న రైవలరీని మొట్టమొదట వదిలేసుకోవాలి, దాన్ని దాచాలి, అది చెప్పకూడదు. పిల్లల ముందు పదే పదే చెప్తుంటే వాళ్ళకి నీ అక్క చెల్లెళ్ళ మీద కోపం రావటం లేదా అన్నదమ్ముల మీద కోపాలు రావడం ఒకటే కాకుండా మీరు చేసేదే పిల్లలు చేస్తారు, పిల్లలు చేస్తారు, అదే చేస్తారు, కాపీ చేస్తారు కదా. కాబట్టి కాపీ చేయకుండా ఉండాలంటే కాపీ చేసే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు, ఎప్పుడు అద్దాలు చూపించకూడదు కదా. అద్దం చూపిస్తే మనం అదే కనపడుతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి, మనం జాగ్రత్తగా ఈ మాటలు కొన్ని మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇలాంటి మంచి కథలు, కలిసి ఉన్న వాళ్ళ కథలు చెప్పుకోవడం హెచ్చుగా పిల్లలకి చెప్తుంటే కొంచెం ఈ రైవలరీ లేకుండా పిల్లలు కొట్టుకోకుండా ఉండటానికి మంచి అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు చెప్పినట్టు ఇతిహాసాలు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. భారతంలో బోలెడు కథలు ఉన్నాయి, చిన్న పున్న కథలని. పెద్ద కథ అయితే ఇది పెద్ద కథ, మొత్తం భారతం అంతా అల్లిన కథ ఇది. మనం సింపుల్గా 15 నిమిషాల్లో చెప్పేసుకున్నాం. దీన్ని స్లోగా చెప్తే నెలల తరబడి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే.